హాయ్ అండి. ఈరోజు మా స్పెషల్ ఏంటంటే రొయ్యలండి. ఇదండి కడిగి శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, నేను బంగాళదుంప వేసి వండుతున్నానండి. కలుపు ఇక బంగాళదుంప, టమాటీ, పచ్చిమిర్చి, పసుపు, కారం, సాల్ట్, అల్లము, ఎల్లుల్లిపాయ. అల్లం పేస్ట్ చేసుకోవాలండి. ముందుగా రొయ్యలు వేపుకోవాలండి. పసుపు, సాల్ట్. ఫస్ట్ సాల్ట్ వేసాక బాగా వేగాక బౌల్లోకి తీసేద్దామండి. అప్పుడు బంగాళదుంప ముక్కలు వేద్దాం. బంగాళదుంప ముక్కలు కూడా వేసి వేసుకుందామండి. రెండు బాగా వేగాక తీద్దాం. రొయ్యలు బంగాళదుంప బాగా ఆయిల్లో మగ్గాలండి. మగ్గాక వేరే దాంట్లో తీసిన తర్వాత అప్పుడు టమాటో ఉల్లిపాయలు వేద్దాం. బంగాళదుంప రొయ్యలు బాగా మగ్గిపోయాయండి. వేరే దాంట్లో తీస్తాం. ఆయిల్ వేసి ఉల్లిపాయ టమాటా ముక్కలు కూడా అన్నీ ఒకసారి వేసేస్తామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ వేసి ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. మూత పెడదాం. ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గాయండి. రొయ్యలు వేస్తున్నాం. కారం కూడా వేయాలి. ఎందుకంటే ఇందాక సాల్ట్ వేస్తాను కదా ఉల్లిపాయలు వేగినప్పుడు, మరి అవసరం లేదండి. చికెన్ మసాలా కొద్దిగా వేయాలి. ఎక్కువ కొద్దిగా వాటర్ కొద్దిగా వేద్దాం. దగ్గరగా ఉడికాక దించుతాం. మూత పెడదామండి. కూర దగ్గరికి అయిపోయిందండి. దించేద్దాం. పుదీనా వేసుకుందామండి. పుదీనా, కరివేపాకు. రొయ్యల కూర రెడీ అయిపోయిందండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, బాయ్. చూసారా ఎంత బాగుందో.